Friends, today we are going to discuss about the mobile banking, mobile commerce. M-commerce, also known as mobile commerce, is the buying and selling of goods and services via mobile devices such as smartphones and tablets. Mobile commerce uses wireless networks and mobile apps for conducting business is referred to as mobile commerce. Consumers can shop, make transactions, and access online services at any time and from any location, providing unprecedented convenience and accessibility. Mobile shopping apps like Amazon and eBay, mobile payment apps like PayPal and Apple Pay, food delivery services like Uber Eats, and mobile banking apps are a few examples of m-commerce. Mobile ticketing, loyalty programs via mobile wallets, in app purchases in mobile games and mobile ordering at restaurants are some of other examples. So now friends, m-commerce అనే టాపిక్ పైన మనం చదువుకుంటున్నాం. m-commerce అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ కామర్స్. సో మనకు ఈ కామర్స్ లోపల ట్రాన్సాక్షన్స్ అనేటి ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, నెక్స్ట్ డెస్క్టాప్స్ ఉపయోగించి మనం చేయడం జరిగింది. ఇక్కడ m-commerce వచ్చే వరకల్లా మనం ఉపయోగించే సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నావో, స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నావో, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏవైతే ఉన్నావో వాటి ద్వారా మనము బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఇక్కడ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ మనము అబ్జర్వ్ చేసినట్లయితే మనకు లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది ఉంది అండ్ కన్వీనియన్స్ అనేది ఉంది. వై? బికాస్ వీ కెన్ బై గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ ఎనీ ప్లేస్, ఎనీ టైమ్, ఎనీ లొకేషన్. మన దగ్గర ఫోన్ అనేది 24 అవర్స్ మనం వెంబడి పెట్టుకుంటే ఇప్పుడు మనకు హ్యాబిట్ అనేది అయింది కాబట్టి మనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మనము ఆన్లైన్లో కూడా ఈ మొబైల్ ఫోన్స్ ఉపయోగించి మనం పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కమ్ టు ది పాయింట్, టైప్స్ ఆఫ్ m-commerce: మొబైల్ షాపింగ్, మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ పేమెంట్, మొబైల్ టికెటింగ్, మొబైల్ కామర్స్ అండ్ లాయల్టీ programs. So first one is mobile shopping. This is the most common type of in which consumers are use their smartphones and tablets to browse mobile friendly online stores, compare products and make purchases. సో ఆన్లైన్లో కూడా మనము మొబైల్ ద్వారా వస్తువులను అమ్మడం లేదా కొనడం అనేది జరుగుతుంది. చాలా ఫ్రీక్వెంట్గా స్మార్ట్ ఫోన్లో కానీ ట్యాబ్లెట్లో కానీ మనం ఎక్కడ పడితే అక్కడ మనం ఆన్లైన్ స్టోర్స్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేసేసి తద్వారా మనము ప్రొడక్ట్స్ కొనడము, సర్వీసెస్ పొందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్. కస్టమర్స్ కెన్ మేనేజ్ దేర్ అకౌంట్స్, ట్రాన్స్ఫర్ ఫండ్స్, conduct various financial transactions using mobile banking. So mobile banking లోపల not only in our desktop or laptop computers, nowadays మొబైల్ బ్యాంకింగ్ అనేది మనకు అందుబాటులో ఉంది. సంబంధ బ్యాంక్ యాప్స్ అనేవి మనము ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మన మొబైల్ ఫోన్ లోపల ఈ బ్యాంక్ సర్వీసెస్, పేమెంట్స్ కానీ లేకపోతే రిసీట్స్ కానీ లేదా మనీ ట్రాన్స్ఫర్స్ కానీ అకౌంట్ స్టేట్మెంట్ చెకింగ్ కానీ ఇలాంటి రకరకాల బెనిఫిట్స్ అనేవి మనకు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఉండడం అనేది. నెక్స్ట్ మొబైల్ పేమెంట్స్. డిజిటల్ పేమెంట్స్, మొబైల్ పేమెంట్స్ యాప్స్ అండ్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎనేబుల్స్ యూజర్స్ టు మేక్ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఇన్ స్టోర్స్ ఆర్ ఆన్లైన్స్. సో మొబైల్ పేమెంట్ అనేది నేటి దినం లోపల సర్వసాధారణం అనేది అయింది. మనం ఎక్కడైనా సరే ఎవరికైనా పేమెంట్ చేయాలంటే ఆన్లైన్ లోపల గూగుల్ పే, ఫోన్పే లాంటి యాప్స్ మనం ఉపయోగించేసి మనము డైరెక్ట్గా పేమెంట్ ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం ఎక్కడైనా వస్తువు కొన్నట్లయితే అక్కడున్న పేమెంట్ మెకానిజం, పాయింట్ ఆఫ్ సేల్ డివైసెస్ ద్వారా మనం ఇమ్మీడియట్లీ పేమెంట్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మొబైల్ టికెటింగ్. టికెట్స్ ఫర్ ఈవెంట్స్, ఎయిర్లైన్స్ అండ్ ఫిలిమ్స్ అమంగ్ అదర్ థింగ్స్ can be purchased and stored on mobile devices for easy access. సో ఆన్లైన్ టికెటింగ్ లోపల మొబైల్ టికెటింగ్ అని చెప్తున్నాం. మొబైల్ టికెటింగ్ అంటే మనం ఏదైనా ఒక సినిమా చూడాలన్నా కానీ లేదా ఒక ఈవెంట్ మనం వెళ్ళాలన్నా కానీ లేకపోతే ఎక్కడైనా మనం ట్రావెల్ చేయాలంటే ట్రైన్ టికెట్స్ కానీ, ఎయిర్లైన్ టికెట్స్ కానీ, ఫిలిమ్స్ చూడాలంటే కానీ లేదా అదర్ ఏదైనా యాక్టివిటీస్ మనం చేయాలంటే అంటే మన ఆన్లైన్లో డైరెక్ట్గా ఈ టికెట్స్ మనం పర్చేజ్ చేయడానికి అవకాశం అనేది ఉంది. Mobile coupons and loyalty programs. Mobile apps frequently provide discounts, vouchers, and loyalty rewards
thereby improving the overall shopping experience. కొన్ని యాప్స్ మొబైల్ యాప్స్ లోపల మనం చూస్తున్నాం. వాళ్ళ లోపల ట్రాన్సాక్షన్ చేసినట్లయితే వాళ్ళ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే వాళ్ళు కూపన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్కౌంట్స్ అనేటివి స్పెషల్ డిస్కౌంట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. వాటిని అవైల్ చేసుకొని మనం తక్కువ ఖర్చు లోపల ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ కామన్ బెనిఫిట్స్ ఆఫ్ మొబైల్ కామర్స్. కన్వీనియన్స్. మొబైల్ కామర్స్ ఆఫర్స్ unrivaled convenience, allowing customers to shop on the go and make purchase with a few taps on their devices. సో కన్వీనియన్స్ అంటే మనము ఎక్కడైనా సరే ఏ ప్రదేశం నుంచి అయినా సరే మనం ఆన్లైన్ ద్వారా మనం వస్తువులను మొబైల్ ద్వారా కొనుక్కునే అవకాశం అనేది ఉంది. సో మనం జస్ట్ మనము మొబైల్ మనం యాక్సెస్ చేసినట్లయితే చాలు ఆన్లైన్ యాప్స్ ద్వారా మనం పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంది. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ పర్సనలైజేషన్. మొబైల్ యాప్స్ కెన్ కలెక్ట్ యూజర్స్ డేటా, మేక్ పర్సనలైజ్డ్ రికమెండేషన్స్, టైలరింగ్ ద షాపింగ్ ఎక్స్పీరియన్సెస్ టు ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్. సో మనం ఆన్లైన్ లోపల మనం చూస్తున్నాం మొబైల్ బ్యాంకింగ్ లోపల మనకు రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా మనకు ఎస్ఎంఎస్ కానీ మెసేజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకు వస్తున్నాయి. పర్చేజ్ చేయడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంది. మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ దొరికే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఇంక్రీజ్ సేల్స్ అండ్ రెవెన్యూస్. బిజినెస్ దట్ ఎంబ్రసెస్ కామర్స్ టిపికలీ సీ అండ్ ఇంక్రీజ్డ్ ఇన్ సేల్స్ బికమ్ మొబైల్ ప్లాట్ఫామ్స్ అట్రాక్ట్ ఏ లార్జ్ కస్టమర్ బేస్. సో మొబైల్ కామర్స్ అనేది చాలా మంది కస్టమర్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మనం బిజినెస్ చేయాలంటే ఆన్లైన్ లో మొబైల్ ద్వారా బిజినెస్ చేసినట్లయితే చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. ఎక్కువ మంది కస్టమర్స్ ను అట్రాక్ట్ చేయడానికి అవకాశం. నెక్స్ట్ ఎన్హాన్స్ కస్టమర్స్ ఎంగేజ్మెంట్. పుష్ నోటిఫికేషన్స్, ఆఫర్ అండ్ రియల్ టైమ్ అప్డేట్స్ ఎనేబుల్ బిజినెస్ టు ఎంగేజ్ విత్ దేర్ కస్టమర్స్ వయా మొబైల్ యాప్స్. మొబైల్స్ ద్వారా మనం మన కస్టమర్స్ కు నోటిఫికేషన్ పంపవచ్చు, మన యొక్క ఆఫర్స్ డీటెయిల్స్ పంపవచ్చు. తద్వారా కస్టమర్కి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ఇమీడియట్లీ మన ద్వారా బిజినెస్ పొందడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ జియో లొకేషన్ టార్గెటింగ్. Business that has GPS capabilities can target customers with location-specific promotions, increasing the chances of conversion. సో మనకి ఇప్పుడు జిపిఎస్ సిస్టమ్ అనేది అందుబాటులోకి ఉంది కాబట్టి కస్టమర్ ఎక్కడ ఉంటే అక్కడికి మన సర్వీసెస్ అనేది ఆన్లైన్ ద్వారా మనం పంపించడానికి అవకాశం ఉంది. స్పెషల్గా మనకు ఈ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో కస్టమర్ లొకేషన్కు మనము మొబైల్ ద్వారా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకు ఆ సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ అందించడం అనేది చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది మొబైల్ కామర్స్. సెక్యూరిటీ కాన్సర్న్స్. బికాస్ మొబైల్ డివైసెస్ ఆర్ vulnerable to security breaches and data thefts, security transactions are critical. సో మనము మొబైల్ ద్వారా మనము పర్చేజ్ చేసినట్లయితే ఈ మొబైల్స్ అనేవి ఈజీగా హ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే మనము సరైన సెక్యూరిటీ మెకానిజాన్ని మన మొబైల్లో లేనట్లయితే హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ లిమిటెడ్ స్క్రీన్ సైజ్. ద స్మాలర్ స్క్రీన్ సైజ్ ఆఫ్ మొబైల్ డివైసెస్ మే మేక్ షాపింగ్ ఫర్ సర్టెన్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ మోర్ డిఫికల్ట్. ఓకే, మనము ఆన్లైన్ లోపల మొబైల్ ద్వారా మనం పర్చేజ్ చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో వాటి యొక్క సైజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి స్క్రీన్ సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ కనెక్టివిటీ ఇష్యూస్. పూర్ నెట్వర్క్ కవరేజ్ కెన్ రిజల్ట్స్ ఇన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ అండ్ కస్టమర్ అనయన్స్. కొన్ని సందర్భాల్లో నెట్వర్క్ సరిగా లేనట్లయితే ఆన్లైన్ లోపల మనము వస్తువులు కొనడం అనేది కాస్త డిఫికల్ట్గా ఉంటుంది. కంపాటబిలిటీ. బికాస్ ఆఫ్ మొబైల్ యాప్ మే నాట్ బి కంపాటబుల్ విత్ ఆల్ డివైసెస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ద కస్టమర్స్ బేస్ మే బి లిమిటెడ్. ఆన్లైన్ లోపల మనము మొబైల్ ద్వారా మనము కొన్నట్లయితే ఆ డివైస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే కొన్ని సపోర్ట్ చేయకపోయినట్లయితే మనము అమ్మడం కానీ కొనడం చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని ప్రొడక్ట్స్కి అయితే వాటి యొక్క యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్. సమ్ మొబైల్ యాప్స్ మే హ్యావ్ ఏ స్టీప్ లర్నింగ్ కర్వ్ ఆర్ riddled with bugs, నెగటివ్ ఇంపాక్ట్ ద ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో ఆన్లైన్ షాపింగ్ లోపల మనకు యూజర్కు సరైన ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనట్లయితే దాన్ని యాక్సెస్ చేయడం అనేది మొబైల్ ద్వారా యాక్సెస్ చేయడం అనేది కాస్త డిఫికల్ట్గా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ద టైప్స్ ఆఫ్ మొబైల్ పేమెంట్స్. సో వ్యాలెట్ పేమెంట్.
mobile banking apps, NFC payments, carrier buildings, mobile wallets, digital apps that store payment credentials and allow for secure transactions on smartphones or tablets. Apple Pay and Google Pay are popular options that protect data, though టోకెనైజేషన్ అండ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్. సో ఆన్లైన్లో కూడా మన మొబైల్ పేమెంట్స్ ద్వారా మనం పేమెంట్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ అకౌంట్స్ యాక్సెస్ సర్వీసెస్ సచ్ యాజ్ ట్రాన్స్ఫర్స్ అండ్ బిల్ పేమెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సెక్యూరిటీ ఫీచర్స్ సచ్ యాజ్ ఫింగర్ ప్రింట్స్ రికగ్నిషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫింగర్స్ ఆర్ ఆన్ ది గో. సో మనము మొబైల్ బ్యాంకింగ్ లో కూడా మనకు సెక్యూరిటీ మెకానిజం అనేది ఉంటుంది కాబట్టి మనకు యాక్సెస్ అనేది చాలా సెక్యూర్డ్గా ఉండే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎన్ఎఫ్సి పేమెంట్స్ కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మేడ్ పాసిబుల్ బై ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ డివైసెస్ అలోయింగ్ ఫర్ క్విక్ అండ్ సెక్యూర్ పేమెంట్స్ ఎట్ కంపాటబుల్ టెర్మినల్స్ ఇన్ రిటైల్ రెస్టారెంట్స్ అండ్ పబ్లిక్ ట్రాన్సాక్షన్స్. మనకు ఆన్లైన్లో కూడా మనకు ఇక్కడ సేల్ ఆఫ్ డివైసెస్ ఎక్కడైతే ఉన్నాయో పాయింట్ ఆఫ్ సేల్ డివైసెస్ దగ్గర మనం ఉపయోగ చేసుకుని డైరెక్ట్గా ఆన్లైన్లో మనము ఈ మొబైల్ ద్వారా పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అదే క్యూఆర్ స్కానింగ్ అని చెప్తున్నాను చూడండి, క్యూఆర్ కోడ్స్ ద్వారా ఆ విధంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మొబైల్ క్యారేజ్ బిల్లింగ్ పేమెంట్ మెథడ్స్ దట్ అలౌస్ డిజిటల్ కనెక్ట్ చార్జెస్ టు బి యాడెడ్ టు ద మొబైల్ ఫోన్ బిల్స్ మేకింగ్ ఇట్ ఏ కన్వీనియంట్ అండ్ యాక్సెసిబుల్ ఆప్షన్ ఫర్ యూజర్స్ వితౌట్ క్రెడిట్ కార్డ్స్. కాషన్ ఈజ్ అడ్వైజ్డ్ టు ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్. సో మనం ఆన్లైన్లో కూడా మనం పేమెంట్స్ కూడా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంది. So, okay friends, these are the some of the advantages and disadvantages and classifications of m-commerce. Thank you.